స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు 14 డివిజన్లో ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని మన నగర మున్సిపల్ కమిషనర్ డైనమిక్ హీరో మన నందన గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన 14 డివిజన్లో దాదాపు 2000 చెట్లు వేసే కార్యక్రమాన్ని మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా హార్టికల్చరల్ ఏడీ గారు అయినటువంటి నరసింహారావు గారు, మా తోటి కార్పొరేటర్లు ఎస్సి రామ్మోహన్ రావు గారు, అలాగే కప్పిరి శ్రీనివాసులు, రేవతి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, స్థానిక నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చారు. ఎందుకంటే మనం రోజు కూడా మన 14 డివిజన్ని ఒకరోజు ఒక వీధి పరిశుభ్రంలో భాగంగా మనం రోజు కూడా వీధులు శుభ్రం చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటున్నాం. అది మంత్రి నారాయణ గారి సహకారంతో వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మనం నిత్యం రోజు చేస్తున్నాం. ఈరోజు మన చంద్రబాబు గారు ఏ విధంగా కలలుగన్నారో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలాగా మన 14 డివిజన్ నారాయణ గారి కోరిక మేరకు ఇదంతా కూడా నీట్గా చేసేదానికి మనకి నగరపాలక సంస్థ అధికారులు కూడా సహకరిస్తున్నారు. వారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కమిషనర్ గారు ఈ డివిజన్ని మోడల్ డివిజన్గా చేయాలని మరీ ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి చెట్లు కూడా మోడల్ మేము రిక్వెస్ట్ చేసాం. ఒక 3 వీధులు పెద్ద వీధులు నారాయణ సార్ గారిని సార్ కూడా కమిషనర్ గారి పార్క్ దగ్గర పిలిచి ఏడీ కల్చరల్ కూడా చెప్పడం జరిగింది. ఆ 3 వీధులు కూడా మోడల్ వీధులుగా చేసేదానికి ఈ యొక్క సహాయ సహకారాలు అందించాలని మరీ ప్రార్థిస్తున్నాం. ఈరోజు నారాయణ సార్ అంటే అభివృద్ధి అంటే నారాయణ సారు. ఎందుకంటే ఈరోజు నిత్యం ప్రజల కోసం తప్పించే నాయకుడు ఎవరు ఉన్నారంటే ఒక నారాయణ సార్ అనే మేము అందరికీ మనవి చేస్తున్నాం. మనం ఎప్పుడన్నా చూసామా మీరందరూ అడుగుతున్నాం. సైడ్ కాలువల్లో అడుగుదాకా మట్టి తీసేదానికి ఎప్పుడన్నా చూసామా? పైన తీసిపోయేవాడు. కానీ నారాయణ సార్ వచ్చినాక సపరేట్గా దానికి నిధులు కేటాయించి మన కాలువలన్నీ సైడ్ కాలువల్లో మొత్తం నీళ్లు పోయేదానికి బాగా వర్షాకాలం వస్తుంది కాబట్టి ఊరికి తీయించడం జరుగుతుంది కూడా మనం చేస్తున్నాం. అలాగే పార్కుల్ని మొన్న గతంలో మహిళలు నారాయణ సార్ దృష్టికి తీసుకుపోయిన వెంటనే మన ఎంఎస్ఆర్ పార్క్ని క్షణాల్లో 3 రోజుల్లో ఈరోజు రూపురేఖలు మార్చింది మన నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే నారాయణ సార్కి బాగా నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయాలి ఒక తపనున్న నాయకుడు నారాయణ సార్ అని మనం చేస్తున్నాం. అలాంటి మంత్రివర్యులు నగర ఎమ్మెల్యేగా మనకి గెలవడం మన నెల్లూరు సిటీ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఎక్కడున్నా కూడా కాన్ఫరెన్స్లో కానీ అన్నింటిలో మాట్లాడుతూ మీరు ఉదయాన్నే పర్యటించండి, ఉదయాన్నే ప్రజలకు సేవ చేయండి, మమ్మల్ని ఎన్నింటో తట్టి మమ్మల్ని లేపి పంపిస్తున్న వ్యక్తి కాన్ఫరెన్స్లో కూడా ఒక నారాయణ సార్ కూడా మనవి చేస్తున్నాం. అలాంటి వ్యక్తి ఈరోజు మనకు ఉండడం నెల్లూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే నెల్లూరు ప్రజలు నారాయణ సార్ గారిని ఆశీర్వదిస్తారని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 14వ వార్డులో ఏసీ నగర్లో స్థానిక కార్పొరేటర్ శ్రీ కత్తం ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కార్పొరేటర్లో శ్రీకాంత్ రెడ్డి గారు మరియు ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, కప్పిరి శ్రీనివాసులు గారు, రేవతి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది అందరి యొక్క సహకారంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ రోడ్లో మనకు ఉన్నటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా నెల్లూరు నగరంలో రానున్న రోజుల్లో మన ప్రతి స్ట్రీట్లో కూడా గ్రీనరీ ఉండేటట్లుగా ఇప్పటికే సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శ్రీకారం చేసినట్టుగా ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని టేకప్ చేశాము. ఇది ఖచ్చితంగా సిటీలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఉన్నటువంటి అన్ని వార్డ్స్లోనూ ఈ ఎవెన్యూ ప్లాంటేషన్ని, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ని కొనసాగిస్తామని చెప్పి రానున్న కాలంలో గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన మేరకు ఈ సిటీని ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి సచివాలయ సిబ్బంది అందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించినటువంటి స్థానిక కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి గారు మరియు శ్రీకాంత్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు మరియు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛమేవ జాయతే స్వచ్ఛమేవ జాయతే స్వచ్ఛమేవ జాయతే స్వచ్ఛమేవ జాయతే స్వచ్ఛమేవ జాయతే జాయతే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర
స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 మనమంతా పూనుకుంటే స్వచ్ఛాంధ్ర